ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేశానా? డిస్టర్బే కానీ ఏదో ఇంపార్టెంట్ అన్నావు కదా, పైగా జనని గురించి అన్నావు కదా, అందుకే వచ్చా. నువ్వు రావడం చాలా మంచిదైందిరా. నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? వస్తావనుకో, కానీ ఆ జన్ని పేరెత్తితేనే ఫైర్ అవుతావు కదా. ఎక్కడ చిరాకు పడి దాని సంగతి నాకు అనవసరం అంటావని భయపడ్డా. నువ్వేదో నిజం చూపిస్తా అన్నావు కదా, ఇన్నేళ్ల నుంచి తెలియని నిజం నీకు కొత్తగా తెలిసిందేంటో తెలుసుకుందామని వచ్చాను. వీడసలు అది నా దగ్గర ఉంది, నాతో కలిసి పనిచేస్తుంది అని చెప్తాడేమో అనుకున్నా. నాకీ మధ్య దాని గురించి చాలా విషయాలు తెలిసాయరా. నీకేం తెలిసినా నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. అవును, ఇంతకీ ఏం నిజం చెప్దామని నన్ను పిలిచావు? ఏంటా నిజం? తినబోతూ రుచెందుకు, చూడబోతూ వివరమెందుకు? నిన్ను పిలిచిందే నిజం చూపించడానికి కదా. ఇంతకాలం ఏం పట్టించుకోకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటావురా. దగ్గరవ్వాలని చూస్తున్నావు కదా, ఈ దెబ్బతో పూర్తిగా దూరం అయిపోతారు. ఇది జనని ఇంటికి వెళ్లే రోడ్డని వీడు గుర్తుపట్టలేదా? ఏం మాట్లాడడే? చెప్పవే చిత్ర. ఆంటీ, ఆ శక్తి గుణకి ఏదో నిజం చూపిస్తారా అని పిలిచిందట. గుణ బయలుదేరి వెళ్ళాడు. తనని ఖచ్చితంగా మనింటికి తీసుకొస్తాడని నా డౌట్. అవునా? నాకు తెలిసది బహుశా పిల్లల గురించి గుణాకి తెలియాలని తీసుకొస్తుందేమో. ఏదైనా జనని జీవితం గురించి అతనికి తెలియాల్సిన పద్ధతిలో తెలియాలి, కానీ అది శక్తి ద్వారా తెలిస్తే అది దాన్ని సాకుగా చూపించి చిలువలు పలువలల్లి అతని మనసు కలుషితం చేస్తుందేమోనే. ఆ దొంగ మొహంది ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడేం చేయమంటావే? అదే నాకు అర్థం కావట్లేదు ఆంటీ. మీరేమైనా ఆలోచిస్తారేమోనని ఫోన్ చేశాను. మీరైతే అలర్ట్గా ఉండండి. భగవంతుడా, పంతులు గారు చెప్పినట్టు ఏం జరుగుతుందో ఏమో. గుణ, నువ్వు ఎవరికైతే దగ్గరవ్వాలని కోరుకుంటున్నావో అది ఆల్రెడీ మరొకడిని పెళ్లి చేసుకుంది. 2 పిల్లల్ని కంది. ఇప్పుడు ఆ నిజమే నీకు తెలియజేయబోతున్నాను. ఆ నిజం మీ ఇద్దరి మధ్య దగ్గరవ్వబోతున్న స్నేహాన్ని మార్చి బూడిద చేస్తుంది. ఏమైందక్క? ఇప్పుడెలా? వీణ్ణెలా తీసుకెళ్ళాలి? జనని బతుకుని ఎలా బయట పెట్టాలి? చిట్టి కాల్ చేద్దాం. నాన్న చిట్టి. అమ్మమ్మ, నువ్వేం భయపడకు, ఇంక వాళ్ళ ఇంటికి రారు. అవునా?
నువ్వేం టెన్షన్ పడకు. ఈలోపు నేను శివ అంకుల్కి కాల్ చేసి నాన్న హాస్పిటల్కి వెళ్ళేలా ప్లాన్ చేస్తాను. చూసి చూసి పంచర్ ఇప్పుడే అవ్వాలా? ఎందుకక్క, ఎందుకు టెన్షను? నువ్వు నాకు చూపించాలనుకున్న నిజాన్ని మరొకసారి చూపించొచ్చులే. అయ్యో, చాలా దగ్గరగా వచ్చేసాను రా. నడిచేనే వెళ్ళొచ్చు. రారా వెళ్దాం. వాట్? నడిచా? నా వల్ల కాదు. అర్జెంటుగా నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఉండు, ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాను. తనని ఇక్కడికి పిలిపిస్తాను, సరేనా? యాక్చువల్గా మా తమ్ముడిని తీసుకుని మీ ఇంటికే బయలుదేరాను. మీ ఇంటి దారిలో సడన్ గా కార్ పంచర్ అయిపోయింది. కరెక్ట్గా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడేదో ఆర్కే ఫామ్ హౌస్ ఉంది, దాని ఎదురుగా ఉన్న మీరేమైనా రాగలరా? మా తమ్ముడిని పరిచయం చేస్తాను, వాడి వల్ల మీ బిజినెస్ కి చాలా ఉపయోగం. తప్పకుండా వస్తాను, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నాను. ఇక్కడే ఉన్నాడు, బయలుదేరొస్తున్నాడు. చూద్దాం ఆవిడ ఏం నిజం చూపిస్తానందో, ఈయన గారు ఏం చూస్తాడో. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఆ శక్తి మాటలు నమ్మి నన్ను అపార్థం చేసుకుంటే ఇంక జీవితంలో వ్యక్తిగతంగా తనని నా దగ్గరకు రానివ్వను. మళ్ళీ మరోలా కలిసే ప్రసక్తే ఉండదు. ఒకవేళ గుణ శక్తి మాటలు నమ్మకపోతే, నిన్ను అపార్థం చేసుకోకపోతే? అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమవుతుంది. జనరల్గా మగవాళ్ళు ఇలాంటి విషయాల్లో తొందరగా రియాక్ట్ అవుతారు. అలా గుణ కాకపోతే ఆ తర్వాత నేను గుణ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. జనని గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఎప్పుడో విడిపోయాం, ఇప్పుడు కొత్తగా నువ్వు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? అసలు తన గురించి నీ అభిప్రాయం ఏంటో అది తెలుసుకోవాలని. ప్రత్యేకంగా నేనేం ఆలోచించలేదు. తన బతుకు తను బతుకుతుంది. అదే, ఎలా బతుకుతుందో ఆలోచించావా? నీతో విడిపోయాక అలాగే తన జీవితం నీకోసమే అంకితం చేసి పతివ్రతలా బతికేస్తుందనుకుంటున్నావా? నాన్న పక్కన ఉన్నావు కాబట్టి బతికిపోయావు, లేదంటే ఇప్పుడు నువ్వు అన్న మాటకి గొంతు పిసికి చంపేసేవాణ్ణి. ఏం మాట్లాడవేంట్రా? అక్క, మనకు తన వ్యక్తిగత విషయాలు అవసరమా? అర్థం పర్థం లేని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు? దుర్మార్గపు ఆలోచన డాడీ, నీ మనసు చెడగొట్టాలని చూస్తుంది. ఇదే ఆవిడ నిజ స్వరూపం. మీకు తెలియజేయాలని నేను ఆరాటపడుతున్నాను. తన రాక్షసత్వం మీకు తెలిసి మీరు క్షమించినా నేను మాత్రం ఆవిడ్ని జీవితకాలం క్షమించే ప్రసక్తే లేదు. వస్తున్నాడు గ్రంథసాంగుడు. వాణ్ణి గుణాకి పరిచయం చేస్తాను. జననిని కట్టుకున్న రెండో మొగుడు వీడే. వీడితో కాపురం చేస్తూ పిల్లల్ని కంది అని స్పష్టం చేస్తాను. అప్పుడుంటుంది నా సామిరంగా. గుణ, తనొచ్చాడు రా. అరే, రా. హాయ్ చక్రి. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. చక్రి, మా అక్క శక్తి. ఇతను నీకు ముందే తెలుసా? అక్క, నేను హైదరాబాద్లో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి తనే బాగా హెల్ప్ చేశాడు. మొన్న నా కారు బ్రేక్ డౌన్ అయితే వీరే నాకు లిఫ్ట్ ఇచ్చారు. మీ అక్క నాకు తెలీదు. ఇంటికి కూడా తీసుకెళ్ళాను. జనని కూడా పరిచయం చేశాను. బా, ఆహా, అత్తకి సూపర్ షాక్ తగిలింది. హార్ట్ అటాక్ వచ్చిన పని అయింది. అయినా వీళ్ళు ఇలాగే ఇక్కడ కొంచెంసేపు కంటిన్యూ అయితే అత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తుందేమో. డిస్టర్బ్ చేయడమే మంచిది. శివ అంకుల్కి కాల్ చేస్తాను. శివ అంకుల్ చేత కాల్ చేయిస్తాను.
చెప్పరా. వెంటనే డాడీని హాస్పిటల్కి పిలిపించండి. ఓకే, ఇక నాకు వదిలే, నేను చూసుకుంటాగా. ఏంట్రా శివ? ఏంట్రా, ఇక నా జీవితం అంతా హాస్పిటల్కి అంకితం అన్నవాడివి హాస్పిటల్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ పేషెంట్స్ అంతా సఫర్ అవుతున్నారు, వెంటనే రా. అలాగే, వెంటనే బయలుదేరి వచ్చేస్తా. అక్క, నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళు. ఈ కార్ సంగతి నేను చూసుకుంటాను. చక్రి నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. పద చక్రి. యా. నేనేదో బాంబు పేలుతాం అనుకుంటే రివర్స్ లో బాంబు నా మీదే పడ్డట్టయిందేంటి? ఛ! ఏంటత్తా ఇలా ఒంటరిగా రోడ్డు మీద? ఓ, కార్ టైర్ పంక్చర్ అయినట్టుందే. నువ్వేదో పని మీద బయలుదేరినట్టున్నావు. పంక్చర్ అయి నీ పని కాలేదా? మొహం అలా పెట్టుకున్నావు. సరే వెళ్దాం, వస్తావా అత్త? లిఫ్ట్ ఏమన్నా? ఓ, ఏంటి కార్ బాగు చేయించుకుని వస్తావా? సరే అయితే నీ ఇష్టం. బాయ్ అత్త. బాయ్ అత్త. ఆ శక్తి గుణకి చూపించిన నిజం ఏంటో తెలుసుకోవాలి. తనకి తానుగా చెప్తాడో నేను అడిగాక చెప్తాడో చూడాలి. ఇంకా రానట్టున్నాడు, వచ్చాక కలిసే వెళ్ళాలి. ముందు నేను అడగాల, తను చెప్పేదాకా ఆగాల? తను తెలుసుకొని వచ్చే నిజం కాబట్టి తనే నన్ను అడగాలి. నేను తొందరపడి అడిగితే తన అపార్థంలో ఉంటే నా కలవరపాటుకు అర్థం వెతుకుతాడా? తను నిజం దాచావా అన్న ప్రశ్న నిజం చేసినట్టు అవుతుంది. అసలు వాళ్ళ అక్క తనకి ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పి వెళ్ళాడు? ఆ విషయంలో మాత్రం చాలా ఫేర్గా, డిగ్నిఫైడ్గా వ్యవహరించాడు. హాయ్, ఏమైంది గుణ? హాయ్ జనని, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వేంటి? ఓ, గుణాన్ని కలవడానికి వచ్చావా? నేను తను కలిసే వచ్చాం. వీళ్ళు కలిసి రావడం ఏంటి? అంటే శక్తి నా గురించి, నా పిల్లల గురించి చెప్పిందా? అది క్లారిఫై చేసుకోవడానికి చక్రిని వెంటేసుకొని వచ్చాడా? మరేం లేదు, అక్క నన్ను అర్జెంటుగా రమ్మంది కదా, నీకు చెప్పే బయలుదేరాను. దారిలో అర్జెంటుగా నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఉండు, ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాను. హాయ్ చక్రి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. చక్రి, మా అక్క శక్తి చక్రి గురించి నాకు తెలియదు అనుకుని అక్క పరిచయం చేయాలని చూసింది. మా పరిచయం గురించి తెలుసుకొని తను ఆశ్చర్యపోయింది. ఏంటి ఇతన్ని వెంటేసుకొచ్చాడు గుణ? అర్జెంటుగా ఈ చక్రాన్ని సాగనంపాలి. హాయ్. హాయ్. ఈ మధ్య ఎక్కడా కనపడడం లేదే. కొత్త ప్రాజెక్ట్ పని మీద కాస్త బిజీగా ఉన్నానులేండి. చాలా పెద్ద ప్రాజెక్ట్ అంట. గుడ్. అయితే మాకిక అందుబాటులో ఉంటారన్నమాట. భలేవరే, మీ ఇంపార్టెన్స్ మీకే ఉంటుంది. పైగా జనని అగ్రిమెంట్ అయిన హాస్పిటల్ కదా,
హాస్పిటల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నువ్వు స్పెషల్ ఇంట్రెస్ట్తో టేకప్ చేసిన ప్రాజెక్ట్ కదా. ఎప్పుడు హాస్పిటల్, బిజినెస్, ఎస్టాబ్లిష్మెంట్ అంటూ కలిసినప్పుడల్లా ఈ విషయాలేనా? వేరే క్యాజువల్గా ఏం మాట్లాడుకోరా? క్యాజువల్ అంటే? రెస్టారెంట్స్, మూవీస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అవేమీ నాకు అంతగా తెలియవు కదరా. తనకి బిజినెస్, నాకు పేషెంట్స్. మీకు తెలియకపోతే నేనున్నాను కదా, మీరు చెప్పండి. సిటీలో ఏమన్నా కొత్త రెస్టారెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయా? టేస్ట్ల మీద మీ రివ్యూ ఏంటి? అలాగే మీరు చూసిన మూవీస్ ఏంటి? నేను పెద్దగా మూవీస్ చూడండి. కాకపోతే మొన్న కలకత్తా వెళ్ళినప్పుడు ఓ బెంగాలీ సినిమా చూశాను. నీకు బెంగాలీ కూడా వచ్చా? ఏదో టైంపాస్కి. ఓ, అంతా నవ్వితే మనం నవ్వటం, అంతా సీరియస్ అయితే మనం సీరియస్గా చూడటం, అంతేగా? అంతేగా. సరే, నేను బయలుదేరుతాను. అదే అదే కదా, మా కోసం టైం ఎందుకు కేటాయిస్తారులేండి. ఈ సొల్లు కబుర్ల కోసం టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వెళ్ళండి. నేను ఎప్పుడు వెళ్తానా అని మీరు చూస్తున్నట్లున్నారు. చచ్చా, అదేం లేదండి. డిస్కస్ చేసేంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం లేదు కదా. పైగా మీరు బిజీ అన్నారు కదా, అందుకే అన్నాను. ఊరికే జోక్ చేశాను. ఆ. గురా, వస్తాను. వస్తా జనని. బాయ్. శివ శివ. గుర్తుందిలేండి. వస్తాను జనని. నువ్వు ఇంటికి కదా, పద కలిసి వెళ్దాం. గుణాన్ని అడగాలనుకున్న విషయం అడగలేదు కదా. అయినా నా అంతటి నేను అడిగితే బాగుండదు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే పద. వస్తాను గుణ. గుణ, వస్తాను. అసలు ఎందుకు వచ్చినట్టు? ఏంట్రా, ఈ లోకంలో లేవా? తమరేగా తీసుకుని వచ్చారు. నేననేది చక్రి గురించి కాదు. జనని వచ్చి నా కోసం రూమ్లో వెయిట్ చేస్తుంది. ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నా. అక్క పిలిచిందని చెప్పాను కదా, ఏం జరుగుంటుందని తెలుసుకోవాలని వచ్చిందా? చక్రి ఉన్నాడని అడగలేక వెళ్ళిపోయిందా? తమరైతే సైకిల్ చేస్తున్నారు కదా, సైకిల్ కనుక్కో. రాత్రికి ఫోన్ చేసి కనుక్కోరా, ఎందుకు ఆలోచించడం? తమరు చూసారా? నీకు ఇంద్రుడికున్నట్టు తల చుట్టూ కళ్ళున్నట్టున్నాయి. హలో, నా పేరు శివ అమ్మా. 3వ నేత్రం ఉంటుంది. సర్లే పోరా. పోతాం బాబు, పోతాం. ఓకేం చేస్తాం? తమరింటికి రారా? ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటారా? ఎందుకు రాను? పద పద. రారా. చక్రి గురించి నాకు తెలియదనుకొని అక్క పరిచయం చేయాలని చూసింది. మా పరిచయం గురించి తెలుసుకొని తను ఆశ్చర్యపోయింది. గుణ అలా మాట్లాడడంలో అర్థం ఏంటి? శక్తి నుంచి నన్ను కాపాడాలని అలా చేశాడా? లేదా శక్తికి గుణకి తనకి మధ్య ఇప్పుడున్న సిచ్యుయేషన్ తెలియకూడదనుకున్నాడా? శక్తితో మాట్లాడేటప్పుడు కూడా అతని మొహంలో ఎటువంటి టెన్షన్ లేదు. శక్తి తనకి ఫోన్ చేసిందని, శక్తి పిలిస్తే వెళ్తున్నానని నాకు చెప్పడంలో అర్థమేంటి? అక్క నన్ను తీసుకెళ్ళి ఏం నిజం చెప్తానందో జననితో చెప్పకపోతే అక్క నాకు ఏం చెప్పిందోనని జనని అపార్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో జనని నా గురించి ఆలోచిస్తుంది. గుణ జరిగిన విషయాలన్నీ నాకు చెప్తే బాగుండు. అక్క నాకేం చెప్పినా జననికి చెప్పడం నా ధర్మం. తను ఫోన్ చేస్తానన్నాడే, ఇంకా చేయలేదేంటి? అవును, జననికి ఫోన్ చేస్తానన్నాను కదా, వెయిట్ చేస్తూ ఉంటుంది. తను మర్చిపోయాడేమో. నేను చేస్తే పోలా?
ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది జనని? ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంగేజ్ అని వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాన్ స్టాప్గా ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆవిడకి? ఎవరితో మాట్లాడుతుంది? ఏదైనా ఎమర్జెన్సీ కేసులో హాస్పిటల్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడేమో. సరే, రేపు పొద్దున మాట్లాడచ్చులే. రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. నేను హలో అనగానే కట్ చేసేశారు. ఆ టైంలో ఎందుకు చేశారో ఏమో, ఫోన్ చేసి కనుక్కో అమ్మా.